హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన కాస్ట్ అకౌంటింగ్ యూనిట్ 4 ఓవర్ హెడ్స్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 1 ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ ఓవర్ హెడ్ సంబంధించిన 3 ప్రాబ్లమ్ చెప్తాను. ఆ మూడు ప్రాబ్లమ్స్ మీరు ఫాలో అయితే చాలు. కానీ ఎగ్జామ్లో కూడా ఈ 3 ప్రాబ్లమ్స్లో నుంచే ఒక మోడల్ ఇస్తారు. ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, నేను ఆల్రెడీ యూనిట్ 1కి సంబంధించిన కాస్ట్ షీట్కి సంబంధించిన 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ యూనిట్ 2కి సంబంధించిన 7 ప్రాబ్లమ్స్. అవి ఏమేంటి అంటే FIFO, LIFO, వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ మెథడ్, మార్కెట్ ప్రైస్ మెథడ్, స్టాండర్డ్ ప్రైస్ మెథడ్ అండ్ ఫార్ములాకి సంబంధించిన ఈ 6 ఫార్ములాకి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్. ఫ్రెండ్స్, టోటల్గా 7 ప్రాబ్లమ్స్ అనేది యూనిట్ 2 నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం 7 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ యూనిట్ 5 కాంట్రాక్ట్ అకౌంట్కి సంబంధించిన 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఓకేనా? ఈరోజు యూనిట్ 4కి సంబంధించిన ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి, ఓవర్ హెడ్స్కి సంబంధించిన ప్రాబ్లం అనమాట ఇది. ఓకేనా? ముందుగా మనం ఈ ప్రాబ్లం చేసే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, అవి ఏంటి అంటే అపార్ట్మెంట్ ఆఫ్ ఓవర్ హెడ్స్. అపార్ట్మెంట్ అంటే విభజన అని అర్థం ఫ్రెండ్స్ తెలుగులో. ఓకేనా? ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఈ ఓవర్ హెడ్స్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఇస్తారు. వాటి అమౌంట్స్ అనేవి మనం అందరికీ అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఉన్న డిపార్ట్మెంట్స్కి పంచాలన్నమాట. అది ఏ విధంగా పంచాలి అనేది మనం ఇక్కడున్న ఈ అపార్ట్మెంట్ వాల్యూస్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలన్నమాట. ఓకేనా? చూడండి, ఏరియాకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి ఏమేమి ఉంటాయి అంటే చూడండి, రెంట్ అండ్ రేట్స్, ట్యాక్సెస్ పెయిడ్ ఫర్ బిల్డింగ్, డిప్రిషియేషన్ అండ్ బిల్డింగ్, లైటింగ్, హీటింగ్. ఓకేనా? ఈ ఎక్స్పెన్సెస్ అన్ని ఏరియాకి సంబంధించిన అనమాట. తర్వాత వాల్యూ ఆఫ్ ప్లాంట్కి సంబంధించిన ఏమేమి ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో చూద్దాం. డిప్రిషియేషన్, రిపేర్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. సూపర్విజన్, మెడికల్ అండ్ టైమ్ కీపింగ్ ఎక్స్పెన్సెస్, చెకింగ్, ఇన్సూరెన్స్. ఓకేనా? ఇవన్నమాట. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ స్టాక్ సంబంధించిన ఇవి గూడ్స్ ఇన్సూరెన్స్ అనమాట. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్ అన్నా కానీ ఒకటే, లేకపోతే వేజెస్ అన్నా కానీ సింపుల్గా ఒకటే. ఫ్రెండ్స్, ఓకేనా? మీనింగ్ అనేది దీంట్లో ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి ఎంప్లాయీ ఇన్సూరెన్స్, రెస్పాన్సిబిలిటీ, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, లీవ్ శాలరీ. ఓకేనా? ఈ విధంగా మనకి ఉన్నాయన్నమాట. ఇవి కంపల్సరీగా నేర్చుకుని వెళ్ళాలి. అంటే ఇవి నేర్చుకుంటేనే, ఇవి తెలిస్తేనే మనం ఏ అపార్ట్మెంట్కి సంబంధించిన వాల్యూస్తో మనం డిపార్ట్మెంట్స్లో షేర్ చేయాలి అనేది తెలుస్తుంది. అందుకని ఇవి నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి ఫస్ట్ ప్రాబ్లం అనమాట. ఇన్ ఏ కంపెనీ హ్యావింగ్ PQRS are departments. In that PQR ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్, S is సర్వీస్ డిపార్ట్మెంట్. ఓకేనా ఫ్రెండ్స్? దేర్ ఎక్స్పెన్సెస్ గివెన్ బిలో. ఓకేనా? రెంట్కి సంబంధించిన చూడండి, రెంట్ వచ్చేసరికి 2000 అని ఉంది. నెక్స్ట్ రిపేర్స్ వచ్చేసరికి 1200. నెక్స్ట్ డిప్రిషియేషన్ వచ్చేసరికి 900. లైటింగ్ వచ్చేసరికి 200. చెకింగ్ 3000. గూడ్స్ ఇన్సూరెన్స్ 1000 రూపాయలు. నెక్స్ట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 300. ఎలక్ట్రిసిటీ 1800. ఓకేనా? ఈ విధంగా ఉందన్నమాట. ఓకేనా? కింద మనకి అపార్ట్మెంట్ ఇచ్చారు చూడండి. 4 డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ ఉన్నాయి కదా, ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ మనం ఏ రేషియోతో డిపార్ట్మెంట్స్ అన్నిటికీ పంచాలి అనేది వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను ముందుగానే. ఇక్కడ చూడండి, రెంట్. ఓకేనా? ఇక్కడ రెంట్ అనేది దేనికి సంబంధించింది? ఏరియాకి సంబంధించింది కదా. ఏరియాకి సంబంధించింది కదా వాల్యూస్ అనేవి ఇదనమాట. నెక్స్ట్ రిపేర్స్ అని ఉంది కదా. రిపేర్స్ ఎక్కడ ఉంది?
చూడండి ఇక్కడ ఉంది రిపేర్స్ అనేవి. ఇది దేనికి సంబంధించింది? వాల్యూ ఆఫ్ ప్లాంట్కి సంబంధించింది అనమాట. వాల్యూ ఆఫ్ ప్లాంట్ అనేది మనకు ఉందా? ఇది చూడండి, వాల్యూస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఉందా లేదా చూడండి. డిప్రిషియేషన్ ఇదిగోండి చూడండి, డిప్రిషియేషన్ అని బిల్డింగ్ అని ఉంది. నెక్స్ట్ డిప్రిషియేషన్ అని ప్లాంట్ అని ఉంది. ఓకేనా, ఈ రెండింటిలో మీరు ఏది తీసుకున్నా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఓకేనా, ఏదైనా తీసుకోవచ్చు. ఈ వాల్యూ ఆఫ్ ప్లాంట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఏరియాలో ఉన్న ఏరియా అయినా తీసుకోవచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం. మీరు ఏదైనా ఏరియా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ వాల్యూ ఆఫ్ ప్లాంట్లో ఉన్న వాల్యూస్ని అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ లైటింగ్ చూడండి ఎక్కడ ఉంది అనేది. ఓకేనా, ఇక్కడ చూడండి లైటింగ్ వచ్చేసరికి ఏరియాకి సంబంధించింది. ఓకేనా, నెక్స్ట్ చెకింగ్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఉంది చెకింగ్. నెంబర్ ఆఫ్ వర్కర్స్ సంబంధించింది. నెంబర్ ఆఫ్ వర్కర్స్ యొక్క వాల్యూస్ అనేవి ఇచ్చారా? చూడండి ఇచ్చారు. నెక్స్ట్ గూడ్స్ ఇన్సూరెన్స్. ఓకేనా, గూడ్స్ ఇన్సూరెన్స్ ఉందా? ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇది దేనికి సంబంధించింది? వాల్యూ ఆఫ్ స్టాక్ సంబంధించింది. ఓకేనా, వాల్యూ ఆఫ్ స్టాక్ యొక్క వాల్యూస్ అనేవి ఇచ్చారు, చూడండి ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ ఎంప్లాయ్ కాంట్రిబ్యూషన్ అనేది దేనికి సంబంధించింది? ఇక్కడ చూడొచ్చు. డైరెక్ట్ వేజెస్ సంబంధించింది అనమాట. ఇదిగోండి ఇక్కడే ఉంది ఎంప్లాయ్ కాంట్రిబ్యూషన్ అని. ఓకేనా, డైరెక్ట్ వేజెస్ సంబంధించిన వేజెస్ అనే వాల్యూస్ ఇచ్చారు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అనేది దేనికి సంబంధించింది? చూడండి ఎలక్ట్రిసిటీ అనేది కదా, ఇది దేనికి సంబంధించింది? వాల్యూ ఆఫ్ ప్లాంట్కి సంబంధించింది అనమాట. వాల్యూ ఆఫ్ ప్లాంట్కి సంబంధించిన వాల్యూస్ అనేవి ఉన్నాయి కదా. ఓకేనా, ఈ విధంగా మనకి క్వశ్చన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. వీటి ఆధారంగా మనం ఏం చేయాలంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓవర్హెడ్స్. ఓకేనా, ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్పెన్సెస్ అన్నిటిని మనం ఏం చేయాలంటే ఇక్కడున్న ఈ 4 డిపార్ట్మెంట్స్ అనేవి షేర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, పంచాలి. అది ఏ విధంగా పంచాలంటే ఇక్కడున్న ఈ వాల్యూస్ ఆధారంగా ఈ వాల్యూస్ని అనేవి మన రేషియోలోకి కన్వర్ట్ చేయాలన్నమాట. రేషియోలోకి కన్వర్ట్ చేసిన తర్వాత మనకి సమ్ వాల్యూస్ వస్తాయి కదా, ఆ వాల్యూస్ అనేవి డిపార్ట్మెంట్ Pకి, డిపార్ట్మెంట్ Qకి, డిపార్ట్మెంట్ R, డిపార్ట్మెంట్ Sకి పంచాలన్నమాట. ఓకేనా, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క వాల్యూస్ కూడితే మనకి టోటల్ అనేది వస్తుంది. ఓకేనా, నో ప్రాబ్లం. నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఏముంది? రెంట్ అని ఉంది. ఓకేనా, రెంట్ అనేది దేనికి రెంట్ యొక్క ఎక్స్పెన్సెస్ వాల్యూ అనేది ఎంత ఉంది? అమౌంట్ 2000 ఉంది. ఓకేనా, ఆల్రెడీ నేను చెప్పాను రెంట్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రెంట్ అంటే ఏరియాకి సంబంధించిన అపార్ట్మెంట్ అనమాట. ఓకేనా, ఏరియాకి సంబంధించిన వాల్యూస్ అనేవి ఎంత ఉన్నాయి? 150, 110, 90, 50 ఉంది. ఓకేనా, అదే వాల్యూ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. వర్కింగ్ నోట్స్ అని చెప్పి రెంట్ అని రాస్తున్నాను. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రెంట్కి సంబంధించిన 2000 అమౌంట్ని మనం డిపార్ట్మెంట్స్కి పంచుతున్నాం. ఏ డిపార్ట్మెంట్కి? పీకి, క్యూఆర్కి, ఎస్కి. ఓకేనా, మనకి టేబుల్లో ఏమేమి ఇచ్చారో చెప్పాను ఆల్రెడీ. 150, 110, 90, 50. ఓకేనా, వీటిని ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ని మనం ఏం చేయాలంటే రేషియోలో కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తం 10తో డివైడ్ చేస్తే మనకి 15, 11, 9, 5 వచ్చింది. ఓకేనా, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాల్యూస్ ఆధారంగా మనం షేర్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న రేషియో ఆధారంగా మనకున్న ఈ 2000 అమౌంట్ అనేది ఎక్స్పెన్సెస్ అనమాట. రెంట్ యొక్క ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఇచ్చారు 2000. ఓకేనా, ఈ 2000 అమౌంట్ అనేది మనం 4 డిపార్ట్మెంట్స్కి పంచాలి. ఓకేనా, ఆల్రెడీ మనం ఈ రేషియోకి సంబంధించింది సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్లో నేర్చుకున్నాం. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నేర్చుకున్నాం అనమాట. అదే విధంగా ఇక్కడ మనం పంచుతాం అనమాట. ఓకేనా, చూడండి ఇది ఏ విధంగా పంచాలంటే ఫస్ట్ మనకు అపార్ట్మెంట్ యొక్క వాల్యూస్ అనేవి మనం వేసాము. ఎంత? 150, 110, 90, 50. ఓకేనా, దీని ద్వారా మన రేషియో అనేది ఫైండ్ అవుట్ చేసాము. ఓకేనా, ఈ రేషియో ఆధారంగా 4 డిపార్ట్మెంట్స్కి పంచాలి. ఓకేనా, చూడండి ఈ మొత్తం ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓకేనా, రేషియో యొక్క టోటల్ వాల్యూ అనేది ఎంత? 15 + 11 + 9 + 5. టోటల్ వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది? 40 వచ్చింది అనమాట. ఓకేనా, 40 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు పీకి వచ్చేసరికి ఏ విధంగా పంచాలో చూడండి. ఇది వచ్చేసరికి పీ వాల్యూ అనమాట, ఇది వచ్చేసరికి క్యూ వాల్యూ. ఓకేనా, ఇది వచ్చేసరికి ఆర్ షేర్ అనమాట, ఇది వచ్చేసరికి ఎస్ షేర్. ఓకేనా, ఇవి ఏ విధంగా పంచాలో చూడండి. మనకి ఫస్ట్ పీకి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, టోటల్ రెంట్ యొక్క వాల్యూ అనేది ఎంత? 2000 ఇంటూ 5. పీ యొక్క షేర్ ఎంత? 15 డివైడెడ్ బై టోటల్ మనకి ఎంత ఉంది? 40 కదా, 40 తీసుకున్నాం. చేస్తే మనకి ఎంత వచ్చింది? 750 వచ్చింది. అదే 750 అనేది వాల్యూ అనేది ఇక్కడ వేసాము. పీకి సంబంధించిన షేర్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, తర్వాత క్యూకి సంబంధించిన ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి. 2000 ఇంటూ క్యూ యొక్క షేర్ ఎంత? 11 డివైడెడ్ బై 40 చేయాలి.
ఓకేనా. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 550 వచ్చింది. అదే 550 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ఆర్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్కి యొక్క షేర్ ఎంత ఉంది, 9 ఉంది. ఓకేనా. చూడండి 2000 ఇంటూ 9 డివైడెడ్ బై 40 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 450 వచ్చింది. అదే 450 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఎస్కి సంబంధించిన షేర్ అనేది మనం పంచాలన్నమాట. ఓకేనా. 2000 ఇంటూ 5 డివైడెడ్ బై 40 అనేది ఎందుకు చేసాం, మొత్తం ఉన్నాయి కదా అవి చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 250 వచ్చింది. అదే 250 అనేది ఇక్కడ వేసాను. ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూస్, ఈ 4 వాల్యూస్ మనం ఏం చేయాలంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ టేబుల్లో మనం ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. ముందుగా అసలు చూడండి ప్రొఫార్మా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అనమాట. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ఎక్స్పెన్సెస్ అన్నిటిని మనం ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఉన్న ఈ 8 ఎక్స్పెన్సెస్ అనేవి మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. చూడండి ఎక్స్పెన్సెస్ అని రాశాను. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్రతి ఒక్క ఎక్స్పెన్సెస్ అనేది ఏ అపార్ట్మెంట్కి సంబంధించిందో దాని నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ ఉన్న ఈ 4 ఇక్కడ ఉన్న ఈ 5 అపార్ట్మెంట్ అంటాం అనమాట. ఓకేనా. వాటి నేమ్స్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ రెంట్కి సంబంధించింది 2000 అనేది పంచాం. ఓకేనా. ఆల్రెడీ మనం ఇప్పుడే పంచాము. ఎంత వచ్చింది, పీకి వచ్చేసరికి 750 వచ్చింది. ఇక్కడ చూడండి 750 అనేది ఎంటర్ చేసాము. తర్వాత క్యూకి వచ్చేసరికి 550 ఉంది. ఇక్కడ 550 అనేది ఎంటర్ చేసాం. తర్వాత ఆర్కి ఎంత వచ్చింది, 450 వచ్చింది. 450 వచ్చింది. చూడండి ఆర్ దాంట్లో 450 అని రాశాను. తర్వాత ఎస్కి ఎంత వచ్చింది, 250 వచ్చింది. అదే 250 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా. ఈ 4 డిపార్ట్మెంట్స్కి పంచామన్నమాట. ఓకేనా. పంచిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ 4 వాల్యూస్ అనేవి యాడ్ చేసి టోటల్లో మనం ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. చూడండి మీకు సింపుల్గా చూడండి ఫస్ట్ చెప్తాను. ఇక్కడ ఉన్న పీకి సంబంధించిన పంచాం ఎంత, 750 వచ్చిన తర్వాత క్యూకి వచ్చేసరికి 550 ప్లస్ 450 ప్లస్ 250 టోటల్గా మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 2000 వచ్చింది. ఓకేనా. అదే 2000 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా. మీరు వీటన్నిటిని మళ్ళీ యాడ్ చేసుకునే అవసరం లేదు. మనకు ఉన్న ఈ 2000నే మనం నలుగురికి పంచాము. ఓకేనా. మళ్ళీ మీరు సపరేట్గా యాడ్ చేసుకొని టైం వేస్ట్ చేసుకునే అవసరం అయితే లేదు. ఇన్ కేస్ మీకు నాకు డౌట్గా ఉందని అనుకుంటే ఒకసారి యాడ్ చేసుకోండి. ఎక్స్పెన్సెస్కి ఈక్వల్ అవుతుందా లేదా, మనం షేర్ చేసిన డిపార్ట్మెంట్స్ యొక్క వాల్యూస్ అనేవి ఎక్స్పెన్సెస్కి ఈక్వల్ అవుతుందా లేదా అని చూసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా. ఈ విధంగా రెంట్కి సంబంధించిన 2000 అనేది కంప్లీట్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలంటే రిపేర్స్కి సంబంధించిన వాల్యూ అనేది ఎంత ఉంది, 1200 ఉందన్నమాట. రిపేర్స్కి సంబంధించిన వాల్యూ అనేది 1200 ఉంది కదా. ఈ 1200 అమౌంట్ని మనం ఏం చేయాలంటే 4 డిపార్ట్మెంట్స్కి పంచాలి. అది ఏ విధంగా పంచాలనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఉన్న వాల్యూస్ ఆధారంగా మనం పంచాలి. ఓకేనా. రిపేర్స్ అనేది దేనికి సంబంధించిందో చూడండి. రిపేర్స్ ఇక్కడ ఉంది చూడండి. ఇది దేనికి సంబంధించిన, వాల్యూ ఆఫ్ ప్లాంట్కి సంబంధించింది అనమాట. ఓకేనా. చూడండి వాల్యూ ఆఫ్ ప్లాంట్ చూడండి ఇక్కడ వాల్యూస్ అనేవి ఎంత ఉన్నాయి, 24,000, 18,000, తర్వాత 12,000, తర్వాత 6,000. ఓకేనా. ఈ అమౌంట్లనే మనం తీసుకుందాం. ఓకేనా. ఆ వాల్యూస్ని మనం తీసుకుందాం అనమాట. చూడండి రిపేర్స్ అని రాశాను. ఓకేనా. 24,000, 18,000, 12,000, 6,000. ఓకేనా. వీటన్నిటి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న 3 zeros అనేవి కొట్టేస్తే మనకి ఎంత వస్తాయి, 24, 18, 12, 6 వచ్చింది. ఓకేనా. ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ 6 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా. అప్పుడు ఎంత వస్తుంది మనకి, 1, 2, 3, 4. ఓకేనా. ఈ విధంగా మనకి రేషియో అనేది వచ్చింది. ఎంత వచ్చింది, 4:3:2:1 వచ్చింది అనమాట. ఓకేనా. మనకి రిపేర్స్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉంది చూడండి. రిపేర్స్ యొక్క వాల్యూ 1200 ఉంది. ఓకేనా. ఈ 1200 వాల్యూని మనం ఏ రేషియోతో అండ్ 4 డిపార్ట్మెంట్స్కి పంచాలంటే ఈ రేషియోతో మనం 4 డిపార్ట్మెంట్స్కి పంచాలన్నమాట. ముందుగా అసలు టోటల్ రేషియో వాల్యూ అనేది ఎంత ఉందో చూద్దాం. 4 + 3 + 2 + 1 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 10 వచ్చింది అనమాట. ఓకేనా. సింపుల్గా ఇక్కడ చూడండి మనకి వాల్యూ అనేది 1200 ఉంది కదా. ఇప్పుడు దీన్ని 4 డిపార్ట్మెంట్స్కి పంచాలి. కానీ ఏ షేర్ వచ్చేసరికి ఇక్కడ పి కదా, పి యొక్క షేర్ వచ్చేసరికి 4, తర్వాత క్యూ వచ్చేసరికి 3, ఆర్ వచ్చేసరికి 2, తర్వాత ఎస్ వచ్చేసరికి 1 అనమాట. ఓకే. ఇవి ఏ విధంగా పంచాలో చూడండి. పి యొక్క దాన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1200 అనేది మన రిపేర్స్ యొక్క వాల్యూ అనమాట. ఇంటూ
4 డివైడెడ్ బై 10 వేయాలి. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 480 వచ్చింది. అదే 480 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. తర్వాత క్యూ వాల్యూ ఎంత ఉంది, మనకి 3 ఉంది షేర్. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే 1200 ఇంటూ 3 డివైడెడ్ బై 10 వేయాలి. వేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 360 వచ్చింది. అదే 360 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. తర్వాత ఆర్ అనమాట. ఓకేనా, ఆర్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉంది, మనకి షేర్ 2 ఉంది. ఓకేనా, 1200 డివైడెడ్ బై ఇంటూ 2 డివైడెడ్ బై 10 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 240 వచ్చింది. అదే 240 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. తర్వాత ఎస్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చూడండి 1200 ఇంటూ 1 డివైడెడ్ బై 10 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 120 వచ్చింది. అదే 120 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఈ విధంగా మనం 4 డిపార్ట్మెంట్స్కి పంచాము. ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ని మనం డైరెక్ట్గా ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టేబుల్లో ఎంటర్ చేయాలి. ఓకేనా, రిపేర్స్, దానికి సంబంధించిన అపార్ట్మెంట్ ఏది, వాల్యూ ఆఫ్ ప్లాంట్ కదా. సో ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేశాను. 480, 360, 240, 120. ఈ విధంగా మనం ఈ టోటల్ ఓకేనా, ఇక్కడ ఉన్న ఈ 4 డిపార్ట్మెంట్స్ యొక్క అమౌంట్ మనం యాడ్ చేస్తే 1200 వచ్చింది అనమాట. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, తర్వాత ఏముంది, నెక్స్ట్ ఏ వాల్యూ ఉంది, డిప్రిషియేషన్ ఉంది అనమాట. ఓకేనా, ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ ఉంది. డిప్రిషియేషన్. ఈ డిప్రిషియేషన్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉంది, మనకి 900 ఉందన్నమాట. ఈ 900ని కూడా మనం పంచాలి. ఓకేనా, ఈ డిప్రిషియేషన్ అనేది దేనికి సంబంధించింది, ఓకేనా చూడండి ప్లాంట్. ఓకేనా, మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఇక్కడ కూడా డిప్రిషియేషన్ అని ఉంది కానీ, ఓకేనా ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ అని ఇచ్చారు. ఓకేనా, బిల్డింగ్ సంబంధించిన వచ్చినప్పుడు మన ఏరియాకి సంబంధించిన వాల్యూస్ తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ కదా. ఓకేనా, ఎక్కువగా సింపుల్గా డిప్రిషియేషన్ ఇచ్చారు కాబట్టి మనం వాల్యూ ఆఫ్ ప్లాంట్కి సంబంధించిన వాల్యూస్ సహాయంతో మనం పంచుతాం అనమాట. ఓకేనా, చూడండి నేను ఆల్రెడీ మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను. ఓకేనా, డిప్రిషియేషన్ అనేది ఇక్కడ ఉంది, మీరు ఏదైనా తీసుకోవచ్చు అని. ఓకే, నో ప్రాబ్లం, మీరు దేన్ని తీసుకున్న ఏరియాని తీసుకోవచ్చు, లేకపోతే వాల్యూ ఆఫ్ ప్లాంట్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, నేనైతే వాల్యూ ఆఫ్ ప్లాంట్ తీసుకుంటున్నాను. ఓకేనా, చూడండి వాల్యూ ఆఫ్ ప్లాంట్కి సంబంధించినవి వాల్యూస్ అనేవి ఎంత ఉన్నాయి, 24,000, 18,000, 12,000, 6,000. ఆల్రెడీ మనం రేషియో అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, వాల్యూ ఆఫ్ ప్లాంట్కి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 4:3:2:1 వచ్చింది. ఓకేనా, అదే రేషియోని మనం ఇక్కడ తీసుకుంటున్నాం డిప్రిషియేషన్కి. ఎందుకంటే ఇది సేమ్ కదా, వాల్యూ ఆఫ్ ప్లాంట్కి సంబంధించింది కదా. రిపేర్స్ కూడా వాల్యూ ఆఫ్ ప్లాంట్కి సంబంధించింది కాబట్టి మనకి ఎంత వచ్చింది రేషియో, 4:3:2:1 వచ్చింది. ఓకేనా, ఇది కూడా డిప్రిషియేషన్ కూడా వాల్యూ ఆఫ్ ప్లాంట్కి సంబంధించింది కదా. సో అదే రేషియో అనేది నేను తీసుకుంటున్నాను, 4:3:2:1. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే మనకి డిప్రిషియేషన్లో ఉన్న ఎక్స్పెన్సెస్లో ఉన్న 900 ఈ అమౌంట్ మనం ఏం చేయాలంటే పంచాలి. ఓకేనా, అది ఏ రేషియోతో పంచాలంటే 4:3:1, 2:1. ఓకేనా, ఈ రేషియోతో పంచాలన్నమాట. ఓకేనా, ఫస్ట్ పీ వాల్యూస్ ఏమొస్తాయో చూద్దాం. ఓకేనా, పీ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ మనకి డిప్రిషియేషన్ యొక్క వాల్యూ అనేది ఎంత, 900 ఉంది. ఇంటూ 4 డివైడెడ్ బై 10 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 360 వచ్చింది. అదే 360 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. తర్వాత క్యూకి సంబంధించింది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. 900 ఇంటూ 3 డివైడెడ్ బై 10 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 270 వచ్చింది. అదే 270 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత ఆర్కి సంబంధించింది ఫైండ్ అవుట్ చేయాలి. 900 ఇంటూ 2 డివైడెడ్ బై 10 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 180 వచ్చింది. అదే 180 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత ఎస్కి సంబంధించిన ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. 900 ఇంటూ 1 డివైడెడ్ బై 10 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 90 వచ్చింది. అదే 90 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఇప్పుడు మనకు ఉన్న 900 అందరికి పంచాము, అంటే 4 డిపార్ట్మెంట్స్కి పంచితే మనకి ఎలా వచ్చినాయి అంటే వాల్యూస్ అనేవి, అమౌంట్స్ అనేవి 360, నెక్స్ట్ 270, 180, 90 వచ్చింది. ఓకేనా, అదే వాల్యూస్ అనేవి నేను ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 4 ఇయర్స్ టేబుల్లో ఎంటర్ చేస్తున్నాను. చూడండి, డిప్రిషియేషన్, వాల్యూ ఆఫ్ ప్లాంట్కి సంబంధించిన అపార్ట్మెంట్ 360, 270, 180, 90. ఓకేనా, మనం ఇప్పుడు రేషియోతో ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, ఈ 4 వాల్యూస్ మనం యాడ్ చేస్తే మనకి 90 వచ్చింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏముందో చూడండి, లైటింగ్. ఓకేనా, లైటింగ్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 200 ఉంది. ఓకేనా,
ఈ 200 అనేది ఏ వాల్యూస్ ఓకేనా, ఏ అపార్ట్మెంట్ వాల్యూ సహాయంతో మనం పంచాలనేది ఏ విధంగా చూడాలంటే ఇక్కడ చూడండి, లైటింగ్ అనేది దేనికి సంబంధించింది, ఇదిగోండి ఇక్కడ ఉంది, ఏరియాకి సంబంధించింది అనమాట. ఓకేనా, ఏరియాకి సంబంధించిన వాల్యూస్ అనేవి ఏమున్నాయి, 150, 110, 90, 50. ఓకేనా, ఇక్కడున్న ఈ వాల్యూ సహాయంతో మనకున్న ఈ 200 పంచాలన్నమాట 4 డిపార్ట్మెంట్స్కి. చూడండి పంచుతాము. ఓకేనా, ఇక్కడ నేను ఏంటంటే బై మిస్టేక్ లైటింగ్ అని రాయకుండా డిప్రిషియేషన్ అని పెట్టాను, సారీ. కానీ చూడొచ్చు మనం ఫోర్త్ దాంట్లో ఏముంది, లైటింగ్ కదా, లైటింగ్ యొక్క వాల్యూ అంతా 200 ఉంది. ఓకేనా, అదే 200 అనేది పంచుతాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఏంటంటే లైటింగ్ అని రాసుకోండి. ఓకేనా, ఆల్రెడీ మన ఏరియాకి సంబంధించిన రేషియో అనేది ఫైండ్ అవుట్ చేసాం ఇందాకలా, రెంట్కి సంబంధించింది. ఓకేనా, ఎంత ఉంది మనకి 15:11:9:5 ఉంది. ఓకేనా, అదే వాల్యూ అనేది ఇక్కడ మన లైటింగ్లో కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది కూడా ఏరియాకి సంబంధించిందే కదా. సో అందుకని ఏరియాకి సంబంధించింది ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. రేషియో అనేది మనకి ఎంత వచ్చిందంటే 15:11:9:5 వచ్చింది. ఓకేనా, అదే వాల్యూ, అదే ఇక్కడ ఉన్న రేషియో సాయంతోనే మనం ఇక్కడ ఉన్న ఈ 200 యొక్క ఎక్స్పెన్సెస్ కూడా మనం పంచుదాం. ఓకేనా, చూడండి పీక్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, మనకి లైటింగ్ యొక్క ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 200 ఇంటూ ఓకేనా 15/40 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 75 వచ్చింది. అదే 75 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. తర్వాత క్యూకి సంబంధించింది వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 200 ఇంటూ 11/40 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 55 వచ్చింది. అదే 55 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. తర్వాత 200 ఇంటూ 9/40 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 45 వచ్చింది. అదే 45 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. తర్వాత 7కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, 200 ఇంటూ 5/40 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 25 వచ్చింది కదా. అదే 25 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకే, ఈ విధంగా మనకి లైటింగ్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ 200 ఉంది. ఆ 200 అనేది మనం 4 డిపార్ట్మెంట్స్కి పంచితే పీకి వచ్చేసరికి 75, క్యూ వచ్చేసరికి 55, తర్వాత ఆర్ వచ్చేసరికి 45, తర్వాత ఎస్కి 25 వచ్చింది అనమాట. అదే వాల్యూస్ అవి మనం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓవర్హెడ్స్లో ఎంటర్ చేసాము. చూడండి 75, 55, 45, 25. ఓకే, టోటల్గా మనకి 200 అనమాట. ఈ విధంగా మనం పంచాలన్నమాట 4 డిపార్ట్మెంట్స్కి. మనకి నేను రెంట్ చెప్పాను, రిపేర్స్ సంబంధించి చెప్పాను, తర్వాత డిప్రిషియేషన్ సంబంధించి చెప్పాను, లైటింగ్ చెప్పాను. ఓకేనా, ఇక్కడ ఉన్న ఈ 4 కూడా ఓకేనా, చెక్కింగ్ సంబంధించిన 3000, గూడ్స్ ఇన్సూరెన్స్ సంబంధించిన 1000 రూపాయలు, తర్వాత ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 300, ఎలక్ట్రిసిటీ 1800. ఇది కూడా సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే రేషియోకి సంబంధించింది చూసుకొని షేర్ చేశాను, అదే విధంగా ఇక్కడ ఉన్న చెకింగ్, ఇన్సూరెన్స్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎలక్ట్రిసిటీ అంతే సేమ్ పంచాలన్నమాట. ఓకేనా, అన్ని 4 డిపార్ట్మెంట్స్కి పంచాలి. ఓకేనా, ఈ 4 నేను ఎలా అయితే చేశానో అదే విధంగా మీరు కూడా చేయండి ఈ రేషియో సంబంధించినవి. ఓకేనా, ఈ పీడిఎఫ్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ట్రై చేయండి, వస్తుంది కంపల్సరీగా. ఓకేనా, నేను చెప్తాను చూడండి. ఈ చెకింగ్ సంబంధించిన అపార్ట్మెంట్ ఏదంటే చూడండి, చెకింగ్ ఇదిగో చూడండి, చెకింగ్ ఇక్కడ ఉంది. దేనికి సంబంధించిన నెంబర్ ఆఫ్ వర్కర్స్ సంబంధించిన. ఓకేనా, చెకింగ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ వర్కర్స్ సంబంధించిన ఈ వాల్యూస్ తీసుకొని మనం పంచాలన్నమాట. ఓకేనా, చూడండి నేను అదే వేశాను. ఓకేనా, చెకింగ్ సంబంధించిన 3000. ఓకేనా, 3000 ఉంది కదా, దీనికి సంబంధించింది ఇంకా చూడండి ఈ రేషియోతో పంచాను. ఓకేనా, ఎందుకు ఇక్కడ మనకు ఆల్రెడీ టేబుల్ ఇచ్చారు. ఓకేనా, టేబుల్ ఇచ్చిన ఈ వాల్యూ సహాయంతో నేను పంచాను అనమాట. నెక్స్ట్ ఏముంది మనకి, గూడ్స్ ఇన్సూరెన్స్ అనేది దేనికి సంబంధించింది చూడండి. గూడ్స్ ఇన్సూరెన్స్ అనేది వాల్యూ ఆఫ్ స్టాక్ సంబంధించిన వాల్యూస్ అనేవి మనకి ఏమి ఇచ్చారు, 15,000, 9,000, 6,000, 0 ఉంది. ఓకేనా, చూడండి ఇన్సూరెన్స్ సంబంధించిన మనకి ఇచ్చిన వాల్యూస్ తీసుకున్నాము, దాన్ని ఏం చేశానంటే రేషియోలోకి కన్వర్ట్ చేశాను. ఆ రేషియో సహాయంతో మనకున్న 1000 రూపాయలని పంచాను అనమాట. ఓకేనా, ముగ్గురికి పంచాను. ఓకేనా, చివరి ఎస్ అనే దానికి ఎస్ అనే డిపార్ట్మెంట్కి 0, వాళ్ళకేం పంచలేదు అనమాట. సో అందుకని దాన్ని 0 వదిలేసాము. ఇక్కడ ముగ్గురికే పంచామన్నమాట ఇక్కడ ఉన్న ఈ 1000 రూపాయలని. ఓకేనా, తర్వాత
ఇంకేముంది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 300 ఉంది. ఓకేనా, ఈ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది దేనికి సంబంధించింది ఇక్కడ చెప్పాను చూడండి, డైరెక్ట్ వేజెస్ సంబంధించింది అనమాట. వేజెస్ సంబంధించిన వాల్యూస్ అనేవి ఎంత ఉన్నాయి, 8,000, 6,000, 4,000, 2,000. ఓకేనా, అదే వాల్యూ సహాయంతో మనం ఏం చేయాలంటే రేషియో ఫైండ్ అవుట్ చేసి పంచాలన్నమాట. ఓకేనా, చూడండి 8,000, 6,000, 4,000, 2,000. ఓకేనా, దీన్ని ఏం చేసామంటే 2తో డివైడ్ చేసాము. ఆ విధంగా మనకి 4:3:2:1 వచ్చింది. ఓకేనా, ఈ రేషియో సాయంతో మనకున్న ఈ 300 అమౌంట్ అనేది పంచామన్నమాట 4 డిపార్ట్మెంట్స్కి. ఈ విధంగా మనకి వాల్యూ అనేది వచ్చింది. తర్వాత ఎలక్ట్రిసిటీ ఉంది కదా, ఎలక్ట్రిసిటీ ఎంత ఉంది, 1,800 ఉంది. ఈ 1,800 ఓకేనా, ఎలక్ట్రిసిటీ దేనికి సంబంధించింది ఇక్కడ ఉంది చూడండి, వాల్యూ ఆఫ్ ప్లాంట్కి సంబంధించింది. ఓకేనా, వాల్యూ ఆఫ్ ప్లాంట్ యొక్క వాల్యూస్ అనేవి ఏమి ఉన్నాయి, 24,000, 18,000, 12,000, 6,000. ఓకేనా, ఆ వాల్యూ సహాయంతో మనం ఏం చేయాలంటే ఎలక్ట్రిసిటీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఈ వాల్యూ ఆఫ్ ప్లాంట్ అనేది మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ రిపేర్స్లో కూడా అదే యూజ్ చేసాం కదా ఫార్ములా అనేది. సో అదే రేషియోని ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, జస్ట్ నేను ఇక్కడ చెప్పిన ఈ 4 రెంట్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేశాను, రిపేర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేశాను, తర్వాత ఈ డిప్రిసియేషన్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేశాను, ఇక్కడ ఉన్న లైటింగ్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేశాను, అదే ప్రాసెస్ ఇక్కడున్న ఈ 4 ఎక్స్పెన్సెస్ కూడా పంచండి. ఓకేనా, పంచిన తర్వాత మనం పంచగా వచ్చిన వాల్యూస్ని మనం ఇక్కడ టేబుల్లో ఎంటర్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఉన్న ఈ టోటల్ యాడ్ చేస్తాము. ఓకేనా, ఇక్కడ ఉన్న టోటల్ యాడ్ చేస్తాం. ఒకసారి యాడ్ చేస్తా చూడండి డిపార్ట్మెంట్. ఓకేనా, మనం అన్నీ పోస్ట్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ పీకి సంబంధించిన వాల్యూస్ అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. 750 ప్లస్ 480, 360, 75, 1,200 ప్లస్ 500 ప్లస్ 220 ప్లస్ 720. ఓకేనా, ఈ విధంగా మనం ఇక్కడ ఉన్న 8 వాల్యూస్ మనం యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 4,025 రూపాయలు వచ్చింది అనమాట. ఓకేనా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా, సేమ్ ఇప్పుడు పి డిపార్ట్మెంట్ ఎలా అయితే యాడ్ చేసామో అలాగే ఇక్కడ ఉన్న 8 వాల్యూస్ని యాడ్ చేసి మనం టోటల్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ ఉన్న 6కి సంబంధించిన 8 వాల్యూస్ ఎంటర్ చేసి టోటల్లో చూపిస్తాం అనమాట. తర్వాత ఎస్కి సంబంధించిన 8 వాల్యూస్ని యాడ్ చేసి ఇక్కడ టోటల్ ఎంటర్ చేస్తాం. ఓకేనా, తర్వాత ఈ టోటల్కి సంబంధించిన వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసి ఇక్కడ ఈ టోటల్లో చూపిస్తాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓవర్ టేబుల్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా, అదేవిధంగా మీరు ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడకపోతే చూడండి, ఆ వీడియోస్ కూడా మీకు ఎంతో యూజ్ఫుల్ అవుతాయి. ఓకేనా, ఈ పీడిఎఫ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా, ఈ యొక్క పీడిఎఫ్ లింకే కాకుండా మిగతా టోటల్గా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి కాస్ట్ అకౌంట్కి సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అన్ని ప్రాబ్లమ్స్ సంబంధించింది మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఓకేనా, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్.